నమస్తే అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ చుక్కకూర పప్పు చేసుకుందామండి. ఎంత కమ్మగా ఉంటుందో చుక్కకూర పప్పు. దీంట్లో ఉల్లిపాయ వేయట్లేదండి, చింతపండు వేయట్లేదు. ఎందుకంటే చుక్కకూర పులుపు కదా, ఆ పులిపే సరిపోతుంది మన పప్పుకి టేస్ట్. పప్పు ముందు ఉడకబెట్టేసుకున్నామండి. ఉడకబెట్టేసుకొని తాలింపేసుకొని, తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఇంగవ, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసేసి చక్కగా వేయించుకొని, దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాక చుక్కకూర వేసి బాగా మగ్గిచ్చేసేసి, బాగా ఉడికినాక కొంచెం కారం వేసేసి, మనం వేసుకున్న పప్పు దాంట్లో వేసేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసేసుకొని 5 నిమిషాలు మరిగిచ్చేసేసి దించేసేసి, ఎంత కమ్మగా ఉంటుందండి. చుక్కకూర పప్పులోకి ఒడియాలు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.